తిమోతికి రాస్తా ఉన్నారు. ఇలాంటి వారందరికీ ఏమంట 5వ వచనంలో రాయబడింది ఏంటంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. వీళ్ళు ఎవరంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎవరు అని అంటే భక్తిహీనులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వీరికి ఏమి ఇష్టం ఉండవు అని అంటే, యోబు గ్రంథం ఒకసారి మనం దిద్దాం. యోబు గ్రంథం 34వ అధ్యాయము 9వ వచనం. త్వరగా యోబు గ్రంథం. నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని చాలు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే, యోబు స్నేహితుల్లో ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యోబును గురించి మాట్లాడుతున్నటువంటి మాట. ఆయన కొన్ని విషయాల్లో అక్కడ ఆ అధ్యాయం 34వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివినట్లయితే, చివరి వరకు మనం చదివినట్లయితే అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, యోబు తనకు తానుగా నీతిమంతుడు, నేనే నీతిమంతుడు అని అనుకుంటున్నాడు అని అక్కడ స్నేహితులందరూ అంటారు. కాబట్టి దయచేసి విందాం. కాబట్టి చివరిలో ఒకవేళ ఆయన నిజంగా నీతిమంతుడు కాలేదు, యథార్థవర్ధనుడు కాలేదు, మంచివాడు కాదు, చెడ్డదాన్ని అసహించుకోలేదు అన్నట్లయితే 42వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయనకు ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయి? ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయి? ఇదే 31 నుంచి 31వ అధ్యాయం నుంచి మనం చదివినట్లయితే ఆయన అనేక నిబంధనలు చేసుకుంటాడు అక్కడ. ఎవరు? యోబు గారు. దేవునికి స్తోత్రం. ఆ నిబంధనలు చేసుకొని దాని ప్రకారంగా ఉంటాడు. అలా ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో ఆయన హెచ్చింపబడ్డాడు. అదే రీతిగా అనేక విధాలుగా ఆశీర్వదింపబడ్డాడు. మొదట ఏదైతే ఉన్నదో దానికి 2 ఆశీర్వాదం దొరికింది. ఎందుకు? చెడుతనమును అసహించుకున్నాడు, యథార్థవర్ధనుగా నడుచుకున్నాడు. ఇవన్నీ ఆయనలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ 34వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ స్నేహితుడు అంటున్నాడు, యోబు తనకు తానుగా నీతిమంతుడను అనుకుంటున్నాడు కాబట్టి దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రం ప్రయోజనకరము కాదని అతడు చెప్పుతున్నాడు అని అనేకుల ఎదుట, అక్కడ ఉన్నటువంటి వారి ఎదుట మాట్లాడుతున్నటువంటి మాట. ఎక్కడ? ఆయన ఎక్కడైతే చిల్ల పెంకులు గీక్కొని ఆ పుండ్లు రసికని అంతా ఇది చేస్తూ ఉంటే కుక్కలు వచ్చి నాకుతూ ఉంటాయి చూడు, ఆ రచ్చబండ అనుకుందాం. మామూలుగా అయితే రచ్చబండ అదే ఊరు బయట అనుకుందాం, ఎవరు 4 కూడుకునే దగ్గర, అక్కడ పెద్దల దగ్గర మాట్లాడుతున్నటువంటి మాట ఇవి. చూడండి పెద్దలారా, జ్ఞానులారా, నా మాట వినండి అని ఫస్ట్ నుండి అంటాడు. ఎవరు? ఈ యోబు స్నేహితుడు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఏమంట వారికి, ఎవరికి అంటే వీళ్ళు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఏమంటారంటే, ఆయనతో సహవాసము చేయుట మనకి ఏమాత్రము ప్రయోజనకరము కాదు. ఆయన భయభక్తులు కలిగి ఎందుకు ఉండాలా? మనం ఆయన ఎందుకు బుద్ధి కలిగి మనం ఎందుకు ఉండాలా? ఏం ప్రయోజనం? ఇది లేదు, ప్రయోజనమేమీ లేదు. ఒకవేళ ప్రయోజనం లేదనుకుంటే యోబు గారు చివరిలో ఆశీర్వాదం పొందుకునేవారా? 42వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది బాగా. ఫస్ట్ స్టార్టింగ్లోన మొదటి 2 అధ్యాయాల్లోనే ఆయనకు ఉన్నది మొత్తం పోతుంది. వెంట వెంటనే మనం చదువుతూ ఉంటే వెంట వెంటనే వస్తుంది. బహుశా ఆ కాలంలో కొన్ని దినముల గడువు ఉండొచ్చేమో, కానీ చదువుతున్నప్పుడు వెంట వెంటనే అన్నీ మనకి ఒకటి తర్వాత ఒకటి. ఈనాడు మనం అంటాం కొన్ని సందర్భాల్లో ఒకదాని తర్వాత ఒకటి, ఒకరికి పోతే ఒకరికి జ్వరము, ఒకరికి పోతే ఒకరికి అది, ఒకరికి పోతే ఒకరికి ఇది అని మనం అంటుంటాం. ఆ రీతిగా ఆనాడు ఇంత పెద్ద శ్రమలు సంభవించినప్పటికీ ఆయన భక్తిలో తగ్గలేదు. దేవునికి స్తోత్రం. ఆయన శక్తిని ఆశ్రయించినారు కాబట్టే చివరిలో ఏమైంది? ఆశీర్వాదం వచ్చింది. పైకొకటి చెప్పలేదు ఆయన. ఎక్కడ పైకొకటే నేను యథార్థవర్ధనుని, ఆ పోనీ ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు, అక్కడ చెప్పుకోలేదు అసలు.
ముందుకొచ్చిన తర్వాత ఆ గాయాలయ్యి రసికయ్యి అంతా కుక్కలు నచ్చి నాకుతూ ఉంటే చిల్ల పెంకు తీసుకొని గీక్కుంటే ఆ బాధ తట్టుకోలేక కొన్ని సందర్భాలు అన్నాడు, నేను నీతిమంతుణ్ణి, నేను పుట్టకోకుంటే బాగుంటుండే, ఆ దినం ఉండకోకుంటే బాగుంటుండే అని ఈ విధంగా మాట్లాడాడు ఆయన. కానీ ఈ సాక్ష్యం చెప్పింది ఎవరయ్యా అనంటే సాక్షాత్తు దేవుడే. ఊజు దేశములో యోబు అనే ఒకడున్నాడు, వాని గురించి నువ్వు తెలుసుకున్నావా అని సాతానుతో అంటాడు. అంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము ఆయనతో సహవాసం కలిగి ఉంటే నష్టపోతున్నామా? ఏ విషయంలోనైనా కానీ మనం నష్టపోతున్నామా? మనకు నష్టం వచ్చిందా? పోని అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉండామా?